గరం చాయ్ వార్తలకు స్వాగతం. అందరు ఎలా ఉన్నారు? ముఖ్యంగా మాట్లాడుకోవాలి అంటే ఎన్నో అంశాలు, ఎన్నో వార్తలు తెలంగాణలో నడుస్తూ ఉన్నాయి. సో మున్సిపల్ ఎన్నికలు రిజల్ట్స్, చైర్మన్లు, మన ఏమంటాము మేయర్ పదవుల కోసము అన్ని పార్టీలు కూడా కుమ్మక్కైనాయి. అంటే అధికారం కోసము అన్ని పార్టీలు ఒకటైనాయి. మరి ఇప్పుడు ఈ ఈ ఈ ఎన్నికలో ప్రతిపక్షం ఎక్కడుంది? ఇంకా చూసినట్టయితే నిన్న మళ్ళీ దీనికోసం కొట్లాటలు, రౌడీలక్క మారడము. నిన్న ఎర్రబల్లి దయాకర్ రావు మీదకి కాంగ్రెస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళ మీదకి ఎర్రబల్లి దయాకర్ రావు. అంటే ఇది వరకు ఎప్పుడు లేదు. ఈ జనరల్గా ఇట్లాంటి గొడవలు ఇవన్నీ కూడా మనం రాయలసీమలో చూస్తూ ఉంటాము. బట్ తెలంగాణలో ఇంత నీచ రాజకీయము, ఇంత వింత పోకడ ఎక్కడ కూడా లేదు. చాలా దుర్మార్గమైనటువంటి విషయం ఏంటంటే తెలంగాణలో ఈ పదవుల కోసము ఈ ఎన్నిక తర్వాత కాంగ్రెస్ పార్టీ 83, 84 స్థానాలు కైవసం చేసుకుంది. అఫ్ కోర్స్ అధికార పార్టీ కాబట్టి తిమ్మిని బమ్మించేయచ్చు, బమ్మిని తిమ్మించేయచ్చు. అధికారం పార్టీ ఎక్కడైతే అధికార పార్టీ ఉంటుందో అక్కడే ప్రజలు కూడా, ఎందుకంటే మాకేమైనా నిధులు వస్తాయేమో, మా జీవితాలు ఏమైనా బాగుపడతాయేమో అన్న ఆశతోటి వాళ్ళకి ఓట్లు వేస్తారు. కానీ ఇక్కడ వింత పోకడ ఏంటంటే బీజేపీ బీఆర్ఎస్ ఈ ఏదైతే సీక్రెట్ రిలేషన్షిప్ ఉందో అది ఇక్కడ బయటపడుతుందా అనిపిస్తుంది. ఎందుకంటే కొన్ని దగ్గర ఒక అండర్స్టాండింగ్తో ముందుకెళ్ళారు. అంటే ఒక దగ్గర బీజేపీ అయితే ఇంకో దగ్గర బీఆర్ఎస్. ఇంకా పెద్ద జోక్ ఆఫ్ ద ఇయర్ ఏంటంటే ఇంకొన్ని దగ్గర కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇంకా మంచి సీక్రెట్ రిలేషన్షిప్ అండర్స్టాండింగ్ తోటి ఇంకా అద్భుతంగా ముందరికెళ్ళారు. సర్లే శ్రావ్య, వాళ్ళిద్దరికి ఇష్టం ఉన్నప్పుడు మధ్యలో నీ పంచాయతీ ఏంటి అంటే ఇక్కడ నేను ఎప్పుడు కూడా ఒకటే మాట్లాడతా. తెలంగాణ ప్రజల సమస్యలు ఏవైతే ఉన్నాయో ఈ రోజున మాట్లాడాల్సినటువంటి ప్రతిపక్షం ప్రభుత్వం, 2 ప్రతిపక్షాలు ప్రభుత్వం, 3 ఒక్కటైనప్పుడు తెలంగాణ ప్రజల కోసం ప్రశ్నించేది ఎవరు? తెలంగాణ కళల సాకారం కోసం ప్రశ్నించేది ఎవరు? ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయేది ఎవరు? గళమెత్తి కొట్లాడేది ఎవరు? మాట్లాడేది ఎవరు? ప్రతిపక్షాలు లేవు. ఇప్పుడు నిజంగా పెద్ద మనిషి బాధపడుతున్నారు. ఎవరు? మా జీవన్ రెడ్డి గారు, జగిత్యాల జీవన్ రెడ్డి గారు బాధపడుతున్నారు. ఇన్ని సంవత్సరాల నుండి నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, నిజంగా అద్భుతమైనటువంటి వ్యక్తి అతను కదా రియల్ హీరో. ఛాలెంజ్ చేసి మరి తన అనుచరులను ఇండిపెండెంట్లుగా పోటీ చేయించి 14 గెలుచుకున్నాడు. ఆయన 14 గెలుచుకున్నాడు. గెలిచినాక ప్రెస్ మీట్ పెట్టిండు. కాంగ్రెస్ పార్టీలో ఉండదలుచుకోలేదు, ఉండాలన్నా వద్దా అర్థం కానటువంటి పరిస్థితి, ఇటువంటి పరిస్థితి వస్తుందా లేదా తెలీదు అని చెప్పి. నా నియోజకవర్గం ఇట్లా ఉంటే పార్టీలు మారినటువంటి ఎమ్మెల్యేలు ఇంకా 9 ఉన్నాయి, మిగతా 9 పరిస్థితి ఏంటి అని చెప్పి మాట్లాడినారు. వాస్తవమే, ఇంకా దరిద్రంగా ఉంది. ఒకదానికొకటి లింక్ చూడండి. గూడెం మైపాల్ రెడ్డి బుల్లెట్ ఎక్కడ దిగిందనేది చూడంట. బుల్లెట్ ఎక్కడ దిగిందనేది చూడు కాదు, రానున్న ఎన్నికల్లో ఇక్కడ ఏమైపోతుంది, ఇక్కడ మళ్ళీ వీళ్ళు సోషల్ మీడియాలో ప్రచారాలు. ఒక పక్క కాంగ్రెస్లో ఉన్నటువంటి నీలమ్మదు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో పట్టణచేరులో ఉన్నటువంటి కాటా శ్రీనివాస్ గౌడ్, మరో పక్క నీలమ్మదు. ముఖ్యమంత్రి పక్కన కూర్చొని ప్రెస్ మీట్లు పార్టిసిపేట్ చేసి షో ఆఫ్ ఇవ్వడం కాదు, మీతోటి తిరిగి మీ ఇద్దరు కలిసిమెలిసి తిరుగుతా కూడా పట్టణచేరులా మీరు కాపాడుకోలేకపోయినారు. బీఆర్ఎస్కి పట్టం కట్టినారు. ఇంకా పెద్ద జోక్ ఆఫ్ ద ఇయర్ ఏంటంటే కాటా శ్రీనివాస్, నీలమ్మదు ఇద్దరు కలిసిపోయినారు. ఇద్దరు కలిసిపోయి ఏం చేసిర్రు? ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసిపోయి ఇక్కడ గూడెం మైపాల్ రెడ్డి గేమ్ ప్లే చేసిండు. ఏమైంది? మాట్లాడితే ఫార్చునర్లు, బ్లాక్ కలర్ స్కార్పియోలు ఇవన్నీ వేసుకొని కుయ్ 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 అని కాటా శ్రీనివాస్ గౌడ్ బండి కట్టి 16 బండ్లు కట్టి అనడం కాదు. పట్టణచేరు నియోజకవర్గంలో గ్రౌండ్లో ఉన్నటువంటి సమస్యలు ఎవరిని అడగాలి?
నీలం మధును పోయాడు కదా ఆయనేమో సోషల్ మీడియా స్టారు. ఎవరు? నీలం మధు. సోషల్ మీడియాకే పరిమితం. మీరేమో స్కార్పియోలో వెనకాల వేసుకొని అనుచరులను వేసుకొని తిరగడానికే పరిమితం. అక్కడ చూస్తే మీ అనుచరులు కూడా దందాలు చేయడం షురు చేసిరు అమీన్పూర్లా. ఇక్కడ చూస్తే మీ పని మీరు చేసుకుంటుండ్రు. మాట్లాడితే దామోదర్ రాజనరసింహ దగ్గరికి పోయి బ్లెస్సింగ్స్ తీసుకుంటారు. ఏమిటికా బ్లెస్సింగ్స్? అండ్ అట్లాగే జిన్నారంలోనో ఎక్కడనో